గోవిందాయ నమః. అందరికీ జయ శ్రీరామ్. కృష్ణం వందే జగద్గురు. భగవద్గీత 2వ అధ్యాయము 56వ శ్లోకం. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. దుఃఖములకు కృంగిపోనివాడును, సుఖములకు పొంగిపోనివాడును, ఆసక్తిని భయక్రోధములను వీడినవాడును అయినట్టి మరణశీలుడు స్థితప్రజ్ఞుడు అనబడును. తన భక్తుడు ఎలా ఉండాలి, తనను చేరాలంటే ఎలాంటి లక్షణములు లేదా గుణములు కలిగి ఉండాలి, ఏ విధమైన సాధన చేసి ఉండాలి, అతని మనస్సు ఎలా ఉండాలి, వ్యవహార శైలి ఎలా ఉండాలి, భావనలు ఎలా ఉండాలి, ఎలా ఉన్నవాళ్ళు స్థితప్రజ్ఞులు, ఎలా ఉన్నవాళ్ళు నన్ను పొందడానికి అర్హులు అని కృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో అర్జునుల వారికి చెబుతూ ఉన్నా. ఎలా ఉండాలట, అసలు నన్ను మనసులో ధరించిన వాడు ఎలా ఉంటాడు అని అర్జునుడు కృష్ణ పరమాత్మను అడగటం జరిగింది. స్థితప్రజ్ఞుడు అంటే ఎవరు? ఏ ఫలము ఆశించకుండా సుఖ దుఃఖాలకి కూడా అతీతంగా ఉంటూ ప్రశాంతంగా ఉంటూ తృప్తి కలిగి ఉంటూ ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటూ ఆ విధంగా ఉండేవాడి లక్షణాలు ఇంకెలా ఉంటాయి స్వామి అని అడిగితే స్వామి చెబుతూ వస్తున్నారన్నమాట. ఇంతకు ముందు శ్లోకంలో మనసు యందు కోరికలన్నిటినీ విడిచిపెట్టాలి, బుద్ధి యందు నన్ను అనగా పరమాత్మను ప్రతిష్ఠించుకోవాలి, పరమాత్మతో నిత్య శాశ్వతమైన సంయోగము కలిగి దాని ద్వారా ఆనందించాలి అని చెప్పి ఈ శ్లోకంలో ఇంకొన్ని స్థితప్రజ్ఞుడు అయిన తన భక్తుడి లక్షణాలు చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఏమిటి ఆ లక్షణాలు అంటే, దుఃఖములకు కృంగిపోని వాడును. బాధలు, దుఃఖాలు, కష్టాలు, సమస్యలు ఏవైతే మనకి చెడుగా అనిపిస్తాయో, బాధాకరంగా అనిపిస్తాయో, సమస్యలుగా అనిపిస్తాయో, ఏవి మనం ఉండకూడదు అనుకుంటామో అలాంటి స్థితి వచ్చినా కూడా కృంగిపోకుండా మనోనిబ్బరంతో గుండె దిటవు చేసుకొని ప్రశాంతంగా బ్యాలెన్స్డ్గా ఉండగలగాలి. ఉండగలుగుతామా? అలాగా ప్రయత్నం చేయగలగాలి. కనీసం ఎలాగ సాధ్యమవుతుంది? ప్రయత్నం ఎలా చేస్తాము అంటే, మంచి చెడు యుక్త అయుక్త విచారణ ద్వారా, పరిశీలన ద్వారా, తెలుసుకోవడం ద్వారా. ఈరోజు ఏ దుఃఖం వచ్చిందో అది శాశ్వతంగా ఉండేది కాదు, లేదా సుఖం వచ్చినా ఆ సుఖము శాశ్వతమైంది కాదు. ఎండాకాలం వస్తున్నట్లే వానాకాలం వస్తుంది, వానాకాలం వస్తున్నట్లే శీతాకాలం వస్తుంది, పగలు వస్తున్నట్టే రాత్రి వస్తుంది, రాత్రి వస్తే ఆ చీకటి ఎప్పుడు ఉంటుందా అంటే లేదు, తెల్లారి పొద్దున మళ్ళా సూర్యోదయం అవుతుంది, వెడుతురు వస్తుంది. కాబట్టి ఎట్లా అయితే శీతోష్ణ స్థితిగతులు మారుతూ ఉంటాయో, మంచి చెడులు సుఖ దుఃఖాలు ఇవన్నీ కూడా పర్మనెంట్గా ఎవ్వరికీ ఉండవు, మారుతూ ఉంటాయి. ఆనందం ఉందంటే రేపటికి ఉండదు, ఈరోజు దుఃఖము రేపటికి మానిపోవచ్చు కొన్నాటికి. కాబట్టి రేపటికి ఎటు ఇది పోయేదే, ఈరోజు ఎందుకు ఇంత తాపత్రయము అని విచక్షణతో ఆలోచన చేయడం ద్వారా భారం తగ్గుతుంది, వాటి గురించి ఎక్కువ మనము కలవరపడకుండా ఉంటాం అన్నమాట. అలాగే అసలు ఒక దుఃఖం ఎందుకు కలుగుతుంది అంటే, మనం ఏదో కావాలనుకుంటాం, ఏదో మనతో ఉండాలనుకుంటాం, ఏదో కోరుకుంటాం, ఆశిస్తాం, మనం పొందాలనుకుంటాం, సొంతం చేసుకోవాలనుకుంటాం. అది మనకి సాధ్యపడదు, అంటే ఆ ఫలితం మనకు రాదు. అంటే ఒక ఫలం అపేక్షిస్తున్నాం, ఇదిగో ఇలా ప్రయత్నం చేస్తే అది మనకి దొరుకుతుంది, లేదా దొరికింది మనతో ఉంటుంది, మనతో ఉన్నది ఎప్పుడూ మనతోటే ఉండాలి, ఇలాంటి ఆలోచనలు మనకు ఉంటాయి. అవి అవ్వకపోవచ్చు, ఫెయిల్ అవ్వచ్చు. ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ మనకు ఉన్నాయి కాబట్టి అవి ఫెయిల్ అయినప్పుడు సహజంగా మనకి దుఃఖం కలుగుతుంది. ఏదో ఆరాటం పొందాలని దాన్ని పొందలేము, దుఃఖం కలుగుతుంది. ఇంకెవరో ఎదుటి వాళ్ళు పొందారు, ఇంకా ఎక్కువ దుఃఖం తనకు వస్తుంది. అంటే ఈ సమస్తమైన దుఃఖాలకు, సమస్యలకు, కష్టాలకు కారణం ఏంటంటే మన కోరికలే. అలా ఉండాలి, ఇలా చేయాలి, అది పొందాలి, ఇది అనుభవించాలి, అది కావాలనుకోవాలి, దీనికోసం ప్రయత్నం చేయాలి అని విపరీతంగా ఫలం ఆశించి వెంపర్లాడటం వలన, అవి దక్కకపోవడం వలన, ఇవాళ దక్కినా రేపు మరలా ఉండకుండా వెళ్ళిపోవడం వలన, అంటే అశాశ్వతమైన వస్తువులు ఏవైనా సరే భౌతిక జగత్తులో శాశ్వతత్వాన్ని మనకు కలిగించవు, శాశ్వతమైన ఆనందాన్ని కలిగించవు, శాశ్వతమైన కష్టాన్ని కలిగించవు. కానీ దానికోసం మనం వెంపర్లాట కారణంగా టెంపరీగా విపరీతంగా దుఃఖం కలుగుతుంది. దాని గురించి ఎప్పుడైతే మనం ఈ విధంగా ఆలోచించడం, విచక్షణతో ఆలోచన చేయడం మొదలెడతామో ఆటోమేటిక్గా ఆ దుఃఖం మనకు ఉండదు. దుఃఖం మనకి కలిగినా సరే దాన్ని నిబ్బరించుకోగలిగిన స్థితప్రజ్ఞత మనకు కలుగుతుంది అనమాట. కాబట్టి పరమాత్ముడు దుఃఖములకు కృంగిపోనివాడును అని చెప్తున్నాడు. అలాగే సుఖములకి పొంగిపోనివాడును.
ఈరోజు మనకి ఏదో గుడ్ న్యూస్ తెలుస్తుంది, ఏదో మనకి దక్కుతుంది. ఎప్పటి నుంచో ఎదురు చూసిన ఒక వస్తువు ఈరోజు మనకు సొంతమైంది. మన జీవితం ఎప్పటి నుంచో ఎదురు చూసిన ఒక సుప్రభాతం ఈరోజు ఆరంభమయ్యి మన జీవితం మారిపోయింది. వన్ డేలో ఏదో జరిగింది, గొప్ప ఆనందం, ఆకాశానికి ఎగరాలనుకుంటాం ఆనందంతో, పట్టరాన ఆనందం కలుగుతుంది. కానీ ఆ ఆనందము పర్మనెంట్గా ఉండదు అన్న విషయం గుర్తుపెట్టుకో. శాశ్వతమైన ఆ భగవంతుడు, ఆ శాశ్వతత్వాన్ని, సనాతనాన్ని తప్ప ఇతరత్ర భౌతిక జగత్తులో ఏమి పొందినా, మనకి ప్రియమైన వాళ్ళని పొందినా, మనకి ప్రియమైన వస్తువులు పొందినా, మనకి ప్రియమైన విశేషం ఏది మనం పొందినా అది కూడా పర్మనెంట్గా ఉండేది కాదు. ఈరోజు మనకి అది ఎగిరి గంతులు పెట్టాలన్నంత ఆనందం కలుగుతుంది. రేపు నిదానంగా కొద్ది రోజులు గడిచాక, కొద్ది సంవత్సరాలు గడిచాక గుర్తు కూడా రాదు. ఒక్కోసారి మనకి ఈరోజు విపరీతమైన ఆనందం అని దేనివల్ల అనిపించిందో అదే కొన్నాళ్ళు నాకు విషాదంగా పరిణమిస్తుంది. ఆలోచించుకుంటే ప్రతిదీ చెప్పక్కర్లేదు, జీవితంలో జరిగేవి ఆలోచించుకుంటే ఈరోజు దేని గురించి మనము విపరీతంగా మురిసిపోయి ఆనందిస్తున్నామో రేపొద్దున ఇదే విషాదంగా మారుతుంది. ఇదే రేపు కష్టం కలిగిస్తుంది, దుఃఖం కలిగిస్తుంది, ప్రాణాలు కూడా ఇస్తుంది. కాబట్టి ఏ ఆనందము ఈ సృష్టిలో భౌతిక జగత్తులో శాశ్వతము కాదు, ఒక్క పరమాత్మ సాన్నిధ్యము అనే ఆనందం తప్ప. కాబట్టి ఆనందాలు కలిగినప్పుడు కూడా గుంభనంగా గంభీరంగానే ఉండాలి. ఆనందానికి నా అంతటి వాడు లేడు అని ఎగిరి గంతులు పెట్టక్కర్లేదు. ఆనందానికి కూడా నీకు ఒక కంట్రోల్ అనేది ఉండాలి. అదేం పెద్దగా బాహటంగా ప్రదర్శించి ఎగిరి గంతైనక్కర్లేదు. దుఃఖం వచ్చినప్పుడు బోరుమని ఏడు చేసి అంత కష్టాలు ఈ లోకంలో ఎవరికి లేవు అని గుండెలు బాదుకోను అక్కర్లేదు. అంటే రెండిటికీ కూడా నీవు ఇంద్ర నిగ్రహంతో కంట్రోల్గా మనసుని కంట్రోల్ చేసుకుని నిబ్బరంగా గుంభనంగా బ్యాలెన్స్డ్ మైండ్ తోటి మెలిగితే అది స్థితప్రజ్ఞత అని పరమాత్ముడు చెప్తున్నాడు. ఆసక్తిని భయక్రోధములను విడనాడిన వాడు. ఆసక్తి ప్రతి విషయం మీద, అక్కర్లేని విషయాల మీద కూడా కొందరికి ఇంట్రెస్ట్. దేని మీద ఇంట్రెస్ట్ ఉండాలి అది కూడా తెలియదు కొందరికి. ఏది పడితే అది దాని మీదే ఇంట్రెస్ట్. ఆసక్తి కలుగుతుంది, కలిగినప్పుడు ఏమవుతుందంటే ఇక దాని గురించి ఆలోచించడం మొదలు పెడతాం. ఆలోచించింది మనకు కావాలనుకుంటాం, దాన్ని మనం దక్కించుకోవాలని పొందాలి అనుకుంటాం, దానికోసం ప్రయత్నం చేస్తాం. ఫెయిల్ అవుతాము, సక్సెస్ అవుతామో తెలియదు, సక్సెస్ అయినా అది నిలబడుతుందో లేదు తెలియదు. కాబట్టి ఆసక్తిని విడిచి కర్మ చేయకుండా ఉండకూడదు. నీ ధర్మబద్ధమైన నీ కర్తవ్యం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా 100% పాళ్ళు ఉత్సాహంగా పవిత్రంగా నిర్వర్తించాలి. కానీ ఆసక్తిని విడిచిపెట్టి స్పెషల్ ఇంట్రెస్ట్ ఎప్పుడు పెడతావో అది నీకు అక్కడ వర్కౌట్ అవ్వకపోతే నీకు విపరీతమైన బాధ అనిపిస్తుంది. మనస్సుని ఆసక్తి అనేది వర్కౌట్ అవ్వకపోతే కొంగదీస్తుంది. కాబట్టి నీ సొంత ఇంట్రెస్ట్ని పక్కన పెట్టి ధర్మబద్ధంగా నీ కర్మ నువ్వు చెయ్యి. అలాగే భయ క్రోధములను వీడినవాడు. భయము కొందరికి విపరీతంగా భయం ఉంటుంది, ప్రతి చిన్నదానికి భయమే. భయము ఉండాలి, భక్తితో కూడిన భయమై ఉండాలి తప్ప ప్రతి మూఢనమ్మకానికి, ప్రతి చిన్న విషయానికి, అక్కర్లేని విషయానికి, ప్రతిదానికి భయపడటం అనేది అదొక క్షుద్రమైన పని. భయపడకూడదు. భయము అంటే భక్తి కలిగిన భయం ఉండాలి. భగవంతుడు అంటే మనకి భయం ఉంటుంది. ఏం భయము? అయినా వచ్చి కొడతాడా, పీక్కు తింటాడని, ఆయన చేస్తాడని. భక్తితో ప్రేమతో కూడిన భయం ఉంటుంది, అది ఉండాలి. భగవంతుడి పట్ల, పెద్దల పట్ల, తల్లిదండ్రుల పట్ల మనకి భయం ఉంటుంది, ఆచార్యుల పట్ల మనకి భయం ఉంటుంది. భయం అంటే వాళ్ళు కొడతారా, రాక్షసులనా, మన ఏదైనా చేస్తారన్న భయమా? కాదు. భక్తితో ప్రేమతో కూడిన భయం ఉంటుంది. వాళ్ళకి ఇంకా జాగ్రత్తగా సేవ చేయాలి, వాళ్ళతో ఇంకా మర్యాదగా ప్రవర్తించాలి, వాళ్ళ దగ్గర ఇంకా మర్యాదగా మసలుకొని నేర్చుకోవాల్సిన మంచి విషయాలు నేర్చుకోవాలి. భయంతో భక్తితో సేవా శుశ్రూషలు చేయాలి. ఈ విధమైన భయం అన్నమాట. అది మంచిది, పవిత్రమైనది, సాత్వికమైన భయం. అది ఉండాలి. అది లేకపోతే చెడిపోతాం. ప్రతి చిన్న విషయానికి భయపడిపోవడం, ఏదో అవుతుందని, మూఢనమ్మకాలని, అపశకునాలని, అదని ఇదని, జీవితంలో ఏదో జరుగుతుందని, ఏదో పొందలేకపోయానని, ఈ విధమైన నిరంతర భయాలు కొందరికి ఉంటాయి. ఇవి జీవితాన్ని నాశనం చేసేస్తాయి, కొంగ తీసేస్తాయి, జీవితాన్ని దెబ్బ కొట్టేస్తాయి. కాబట్టి ఈ భయముని విడిచిపెట్టాలి. భగవంతుడిని ఆశ్రయించిన వాడికి అసలు భయం ఎందుకు ఉంటుంది? కాబట్టి తన భక్తుడైన వాడు భయాన్ని విడిచిపెట్టాలి. అలాగే క్రోధమును విడనాడినవాడు. కోపం, అతి కోపము, ప్రతి విషయానికి కోపమే, ఆరాటమే. మనం అనుకున్నట్లే అన్నీ జరగాలి, మనం చెప్పినట్లే అందరూ వినాలి. మన ముందు ఎవరు నోరెత్తకూడదు, మనం మాత్రం ఎవరి మాట వినం. ప్రతి విషయానికి కోపం. అవతల వాళ్ళు చిన్న తప్పు చేసినా సరే విపరీతంగా మనకు కోపం వస్తుంది. మనం మాత్రం రోజు తప్పుల మీద తప్పులు చేస్తాం. ఈ విధమైన కోపము ఆత్మను నాశనం చేస్తుంది. కోపం ఎప్పుడూ మంచిది కాదు. కానీ ఒక సాత్వికమైన, ఒక పవిత్రమైన కోపం ఒకటి అవసరం. ఏదైనా ఒక అధర్మాన్ని అణచడం కోసము,
ఏదైనా ఒక తప్పుని లేదా ఒక అధర్మాన్ని, ఒక అవినీతిని, అన్యాయాన్ని ఖండించడం కోసము, ఆ విధంగా ధర్మాత్ముల్ని రక్షించడం కోసము, దుర్మార్గాన్ని అణగదొక్కడం కోసము సాత్వికమైన కోపం తెచ్చిపెట్టుకోవడము చాలా చాలా అవసరం. కానీ ఆ కోపము ఏదో వ్యక్తిగత ద్వేషాల వలన కలిగేది కాదు. ఒక అధర్మం జరుగుతూ ఉన్నప్పుడు, కళ్ళ ముందు అన్యాయము, ఒక అవినీతి, ఒక దారుణం జరుగుతూ ఉన్నప్పుడు, అది ఒక వ్యక్తిగతంగా కానీ, లేదంటే ఒక ప్రాణికి కానీ, లేదంటే ఒక సమాజాన్ని కానీ నాశనం చేస్తున్నప్పుడు, సంఘ విద్రోహమైన శక్తిగా మారుతున్నప్పుడు అత్యంత సహజముగా దాన్ని అణచడం కోసం అనేది కోపం రావడం చాలా సహజం. అంటే ఏంటంటే ఇంద్రియాలు నిగ్రహంగానే ఉన్నాయి, కానీ ఆ కోపం అధర్మం అణచడం కోసం. అలాంటి కోపం మంచిది. ఇతరాతర వ్యక్తిగత దుర్ద్వేషాలతోటి కోపం పెట్టుకొని అవతల వాళ్ళని ఏదో చేసేయడము, పరుషపదాలు మాట్లాడటము, తిట్టేయడము, కొట్టేయడము, వారి జీవితం నాశనం చేసేయడం, పగ ప్రతీకారాలు, ఇవి ఆత్మను నాశనం చేస్తాయి, మనిషిని నరకంలో పడేస్తాయి. కాబట్టి అలాంటి కోపం తన భక్తుడు ఉండకూడదు అని పరమాత్మ చెప్తున్నాడు. భయక్రోధములను వీడినవాడును అయినట్టి మరణశీలుడు శతప్రజ్ఞుడు అనబడను. అలాంటి మనస్సు కలిగినవాడు, స్వచ్ఛమైన మనస్సు కలిగినవాడు, పవిత్రమైన హృదయం కలిగినవాడు, ఇంద్రియాలను చక్కగా నిగ్రహంగా ఉంచుకున్నవాడు, మనస్సును నాకు అర్పించినవాడు, మనస్సులో నన్ను స్థాపించుకున్నవాడు, నాతోటి అంటే భగవంతుడితోటి నిత్య సంయోగం కలిగి ఉన్నవాడు, అలాంటి భక్తుడికి స్థితప్రజ్ఞుడు అని పేరట. కాబట్టి ఇలాంటి లక్షణాలు అలవరుచుకుంటే అది భక్తి అవుతుంది. భక్తి అనే దానికి, భక్తుడు అనేవాడికి ఉండాల్సిన లక్షణాలు, క్వాలిటీస్ ఇవి. ఇలా ఉన్నవారే జీవితంలో ప్రశాంతంగా ఉండగలుగుతారు, జీవితం పూర్తయినాక పరమాత్మను చేరగలుగుతారు అని పరమాత్మ ఇక్కడ అర్జునుడితో చెప్తున్నారు. ధర్మో రక్షత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణ.